సోదరులకు నమస్కారం. ఈరోజు రెండోసారిగా మా టూరిజం శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు రెండోసారి మన ములుగు నియోజకవర్గానికి, ములుగు జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు టూరిజాన్ని మరి ప్రాధాన్యత పెంచడంలో భాగంగా రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జూపల్లి కృష్ణారావు అన్న గారికి, అదేవిధంగా సోదరుడు రమేష్ రెడ్డి గారికి. ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వివిధ దేశాలు పర్యటించి మన లోకల్గా ఉండేటువంటి ప్రాంతాలను కూడా పర్యటిస్తూ విదేశాలలో ఉన్నది మన దేశంలో లేదు, మన రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఉన్నది పక్కన లేదు, ఏముంది అనేది కూడా వారు ఒక సమన్వయంతో అంటే మ్యూచువల్గా అవన్నీ కూడా ఈ రకంగా విస్తృతంగా వారు పర్యటిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మన ములుగు జిల్లా వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 పర్యాటక ప్రాంతంగా వర్ధిల్లుతూ ఉంది. ఇటు లక్నవరం కానీ, అటు రామప్ప మరి టెంపుల్ వరల్డ్ హెరిటేజ్గా ఉండడం కానీ, రాష్ట్రంలోనే అత్యధిక ఫారెస్ట్ ఉండేటువంటి ఏరియా కూడా మన ములుగు ఉండడం, అదే కాకుండా ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా మరి సమ్మక్క సారలమ్మ జాతర వర్ధిల్లడం, 100 కిలోమీటర్ల దూరంలో గోదావరి ప్రవహించడం, అటు బొగతా వాటర్ ఫాల్స్, ఇటు వస్తే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా కొండల మీద మళ్ళీ కొలువు తీరినటువంటి దేవుడు కూడా మన ప్రాంతంలోనే ఉండడం మనందరికీ కూడా చాలా అదృష్టం. అదేవిధంగా ఈ ప్రాంతాల ఇంకా అభివృద్ధి కోసం ఈ పర్యాటక రంగాన్ని విస్తృతంగా మరి అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున పర్యాటకులను వచ్చే విధంగా కూడా ఈ మిగతా ఫెసిలిటీస్ కూడా కల్పించడం కోసం ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా కేంద్రం నుంచి కూడా మన ములుగు ప్రాంతానికి ఒక 100 కోట్లను మరి ప్రపోజల్స్ కూడా మన మంత్రి గారు జూపల్లి కృష్ణారావు అన్న గారు పంపించడం జరిగింది. వాటిని కూడా తొందరలోనే సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ చూపి మరి వేరే రాష్ట్రాలకు 1000 కోట్లు పోతున్న ఈ ప్రాంతాలకు ఖచ్చితంగా వారు కూడా బాధ్యత తీసుకొని నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇందాక అన్నట్టుగా మనం నిజంగా చాలా ఎప్పుడు రోజు బిజీలో ఉంటూ ఆరోగ్యాలన్నీ కూడా మరి పాడైపోతున్నటువంటి, ఒక దిక్కు మానసిక టెన్షన్, ఒక దిక్కు ఫిజికల్గా కూడా ఒక స్ట్రెయిన్ అనేది పడుతూ ఉంది. సో ఇట్లాంటిది ఒక సైంటిఫికల్గా కూడా చూస్తే పర్యాటక ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు మరి ఇట్లా ఒక మంచి వాతావరణంలోకి రావడం మూలంగా మనిషి యొక్క ఆయుష్ ఒక 30% పెరుగుతుందంట. ఇట్లా ఒక ప్రకృతి అందాల మధ్య లేదా చెట్ల మధ్య ఇట్లా పర్యటన చేస్తే, తిరగడం మూలంగా, వాకింగ్ చేయడము, గడపడం మూలంగా. కాబట్టి మనం అందరం చేసేది మన ఆయుష్ను కొంత పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడబడాలంటే మరి ఇలాంటివన్నీ కూడా ఒక మంచి వాతావరణంలోకి రావాలి. ఎలాంటి పొల్యూషన్ లేనటువంటి ప్రాంతాలు మన ప్రాంతాలు. కాబట్టి ఇక్కడ కానీ, రామప్ప కానీ, బొగతా కానీ, అటు జంగల్లో కూడా మరి ట్రెక్కింగ్స్ కూడా పెట్టడం జరిగింది. వాకింగ్ పాత్స్ లాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పర్యటన చేయవచ్చు. పర్యాటకులకు ఒకటే విజ్ఞప్తి, దయచేసి వచ్చేటప్పుడు మీరు ప్లాస్టిక్ తీసుకురావద్దు. మీరు వచ్చేది సంతోషాన్ని అనుభవించడం కోసం. మనం విసర్జించేటువంటి ఈ కాలుష్యము, ఇది ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవి ఇతరులు ఈ ప్లాస్టిక్ తీసుకురాకుండా ఈ పర్యాటకాన్ని, ఈ యొక్క అందాలను, ఈ యొక్క స్వచ్ఛమైన గాలిని పీల్చి మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ములుగుకు మరి పర్యాటకులకు ఎప్పుడు కూడా ములుగు ప్రాంతం మీకు స్వాగతిస్తుంది, స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మంచి నేషనల్ హైవే ఉంది, మంచి వాతావరణం ఉంది, వాటర్ సోర్స్ ఎక్కడ చూసినా మీకు వాటర్ కూడా, ఇటు రామప్ప చెరువు, లక్నవరం చెరువు, అటు గోదావరి, ఇట్లా ఎక్కడ చూసినా వాటర్ ఫెసిలిటీస్ కూడా అంటే నీళ్ళల్లో తేలి ఆడేటట్టుగా కూడా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కాటేజెస్ కూడా ఇప్పటికీ 2 ఐలాండ్స్ ఉంటాయి. ఇప్పుడు 3వది ఫ్రీ కోట్స్ వారు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరి గవర్నమెంటు, ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా ఇంకా పెంచి పర్యాటకులను ఈ ప్రాంతానికి ఆకర్షించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.